ఆదరణకు కావాల్సినటువంటి వాక్యాన్ని, అదేవిధంగా తండ్రి వచ్చినటువంటి బిడ్డలందరికీ కావాల్సిన వాక్యాన్ని మీరు దయచేయమని సర్వశక్తిమంతుడు అయిన యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బాలకృష్ణ అన్న. దేవుని దీవించినాక చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. ఇంకా సేవకులైన వారు మాకు ఇంకా తెల్లని వారు ఉంటే ముంగట రావాలా, కూర్చోవాలా. అయ్యా సరే, ఈ సమయంలో ఒక 20 నిమిషాలు మనం వాక్యం విందాం. వాక్యం తర్వాత మళ్ళీ ఇంకేమైనా మిగిలిపోయిన సేవకులందరూ ఒకరొకరు పరిచయం చేసుకుంటారు. ఎందుకంటే మనకు వీడియోలో కూడా, మన గ్రూపులో కూడా, మరి యూట్యూబ్లో కూడా పెడతారు కనుక అందరు ఇక్కడికి ఎంతమంది వచ్చారు అంతమంది పరిచయము వాళ్ళ ముఖాలు ఉండాలా. వాక్యం తర్వాత మనము అవి కూడా చూసుకుందాం. ఈ సమయంలో 20 నిమిషాలు మన మధ్యలో పెద్దలైన వారు లచ్చరథం గారు వాక్యం చెప్తారు. తన ఫస్ట్ పేరు, ఊరు చెప్పి, సాక్ష్యమేం కాదు కానీ పేరు, ఊరు, తన యొక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు, ఎక్కడ సేవ జరుగుతున్న 4 మాటలు చెప్పిన తర్వాత వాక్యం చెప్తాడు. 20 నిమిషాల సమయం అయ్యగారికి ఇద్దాం. చెప్పండి కొడదాం. ఆహ్వానిస్తాం. చేరి వచ్చినటువంటి ప్రభు పిల్లలందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మొదటిగా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క కూడిక నిమిత్తం గత కొన్ని దినముల నుండి జీసస్ ఫర్ షెపర్డ్ యొక్క గ్రూపులో ఉన్నటువంటి అనేక మంది దైవదాసులు ఆయా రీతులుగా ప్రార్థన చేస్తూ వచ్చారు. కనుకనే అందరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి వాతావరణాన్ని అనుకూలపరిచాడు. లేనట్లయితే అనేక ప్రాంతాల్లో వర్షాలు పడతా ఉన్నాయి. పరిస్థితులు చూస్తే ఒక విధంగా సాతానుడేమో భయపెడతా ఉన్నాడు, రేపేం జరుగుతుందా అని. కొంతమంది సందేహంతోనే కొంతమంది ఈ స్థలానికి ఇదేనా రాలేకపోయారు. అయినప్పటికీ కూడా అనేక సార్లు ఏంటంటే దేవుని పిల్లలంగా, విశ్వాసులంగా మన వాక్యం చదువుతాము కానీ నమ్మము, విశ్వసించం. ఆచారంగా, అలవాటుగా చదువుతాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆశగల్ల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు. సహోదరుడు శ్రీనివాసరావు గారు తన కుటుంబంలో ఈ విధంగా దైవ సేవకుల కూడిక కలిగి ఉండాలనేది చాలా ఆసక్తితో కొన్ని దినముల నుండి ఆశిస్తూ వచ్చాడు. కనుక ప్రభు తనని, తన కుటుంబాన్ని ప్రేమించి వారి యొక్క ఆశ నెరవేర్చు నిమిత్తం ఈ సమయాన్ని ఈ విధంగా ఈ యొక్క దైవ సేవకుల కూడిక, మరియు నా దృష్టిలో ఇది ఒక విధంగా ఆదరణ కూడిక కూడా. ఎందుకంటే ఈ లోకంలో అనేక మందికి అనేకమైనటువంటి ఆధిక్యతలు ఉంటాయి, కానీ మనము ఈ లోకంలోకి వస్తూ తీసుకొచ్చేది ఏమి లేదు, పోతూ తీసుకెళ్ళేది ఏం లేదు. కనుక మనము మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి స్మరించుకుంటూ ఆయన రాజ్యానికి వారసులం కావాలనేది ఆయన కోరిక, ఆకాంక్ష. సరే, మొదటిగా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా నా పేరు లక్ష్మీనారాయణ. మాది ప్రకాశం జిల్లా బోర్డరు. ఇప్పుడు కొత్తగా చేర్చినటువంటి జిల్లాల్లో నెల్లూరు జిల్లాలో చేర్చారు. నా పేరు లక్ష్మీనారాయణ. కందుకూరు మా యొక్క గ్రామము కందుకూరు. అక్కడ ఇప్పుడు ఎందుకంటే మళ్ళా కథ మొదటికి వస్తుంది అన్న ఎక్కడున్నారో కానీ, ఎందుకంటే ఆ విషయాల్లో పోయామంటే, ఎందుకంటే అది అనుభవించే వాళ్ళకి తెలుసు. ఈమె నా భార్య గత 9 సంవత్సరాల క్రితం ప్రభు మహిమలోకి పిలువబడింది. మాకు 2 పిల్లలు, ఒక పాప, బాబు. పాప పేరు మెర్సీ గ్రేస్, బాబు పేరు జోసఫ్ కిషోర్. దేవుని కృపను బట్టి అందరం కూడా రక్షించబడ్డాము, ప్రభు సేవలోనే ఉన్నాము. నేను ఆర్ఎంపీ డాక్టర్గా కూడా చేస్తూ ఉంటాను. అయితే కొంతకాలం మున్సిపాలిటీలో జాబ్ చేశాను. తర్వాత అది మానుకొని, తర్వాత మనము ఎంతకాలం బ్రతికినా మన కొరకు కాదు, దేవుని కొరకు మనం కొంత జీవించాలనే తీర్మానంతో 2017 సంవత్సరంలో దేవుని సేవ చేయాలనేటటువంటి తీర్మానంతో ప్రభువు నాతో మాట్లాడుతూ వచ్చినటువంటి విధానాన్ని బట్టి, ఇలాగే మాది కింద గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఫ్యామిలీ ఉంటాం, పైన హెబ్రోను ఆరాధన గృహం అనే పేరుతో చర్చి నిర్వహించబడుతుంది. మాది చిన్న సంఘమే. అయినప్పటికీ కూడా
ఏంటంటే సంఘం చిన్నదా పెద్దదా అనేది కాదు, కానీ చిన్న మంద భయపడకుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతమంది ఉన్నారనేది కాదు, కానీ ఆ సంఘంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మనము దేవుని రాజ్యానికి సిద్ధపరిచామా లేదా అనే సత్యాన్ని మనము గుర్తెరగాలి. ఆ ఉద్దేశంతోనే ప్రభు ఇచ్చినటువంటి నిరీక్షణతో ఆ పరిచర్యను మేము జరిగిస్తున్నాం. ఈ యొక్క జీసస్ ఫర్ షెపర్డ్ గ్రూప్ తరపున మా దగ్గర 2 సార్లు దైవ సేవకుల కూడిక జరిపించడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి అది ఘనంగా పరిచర్య జరిపించబడింది. అయితే గత కొంతకాలం నుండి సహోదరుడు శ్రీనివాసరావు గారు జూమ్ ప్రోగ్రాం ద్వారా పరిచయం అయ్యారు. ఆ విధంగా ప్రభు నందున్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి మేము అనుదినము కలుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనము ఎక్కడి వారమో ఎప్పటి వారమో ప్రభు ప్రేమ గనక లేనట్టయితే ఈ విధంగా ఈ సమయంలో మనము కలవలేము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారు రకరకాల యోగ్యతలు కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎడ్యుకేటర్సే ఉన్నారు కాబట్టి తెలుసు కదా. పండితులైన వారు దిగువందగనుండగా నల్పుడొక్కడు ఉద్దండత బీటమెక్కిన బుద్ధ ప్రక్రంబులకి ఏమి యొగ్గున్ కొండొక కోతి చెట్టు కొన కొమ్ములనుండగా క్రింద గండ బేరుండ సింహ నికురుంబులుండవే చేరి భాస్కరా అని. అంటే పండితులైన వారు, మేధావులు, గనులైన వారు అనేక మంది ఇక్కడ కూర్చొని ఉంటే అల్పుణ్ణి నేను చెప్పటము అది పెద్ద ఇదేం కాదు. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నేను కొద్దిసేపు ఈ వాక్యాన్ని పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నా. అయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో కనుక మనం చూసినట్లయితే అక్కడ మనం ఏం చదువుకుంటామంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది ఎలాగుంటారంటే, కొంతమంది మనసేమో ధనం మీద ఉంటుంది, కొంతమంది మనసేమో ప్రియురాలు మీద ఉంటుంది, కొంతమంది మనసు భార్య మీద ఉంటుంది, కొంతమంది మనసేమో అధికారం మీద ఉంటుంది, ఆస్తిపాస్తుల మీద రకరకాలుగా ఉంటాయి. కానీ వాటన్నిటి వల్ల మనిషికి సంతోషం రాదు, సమాధానం రాదు, నెమ్మది రాదు. కానీ యేసయ్య మీద నీ మనసు కనుక ఆనుకున్నట్టయితే వానికి ఏమొస్తుంది? పూర్ణ శాంతి వస్తుంది. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే,
సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం. ప్రియులారా, ఇందాక సహోదరుడు ఈ బ్రదర్ అనుకుంటాను 135వ కీర్తన చదివారు. దానిలో మనం చదువుతూ వచ్చాం. ఏమిటి? కీర్తనల గ్రంథం 135వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుతూ వచ్చాం. అన్యుల యొక్క విగ్రహాలు ఎలాంటివంటే వాటికి చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, కనులుండి చూడవు, చేతులుండి తాకవు, కాళ్ళుండి నడవవు. అవియు వాటిని అనుసరించువారును అలాంటి వారే. మనమందరం కూడా, ఇక్కడ కూర్చున్నటువంటి వారందరం కూడా ఒకప్పుడు మనమందరం కూడా అన్య సంబంధమైనటువంటి విగ్రహారాధన కుటుంబంలో జన్మించినటువంటి వారమే. అయినప్పటికీ ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఏ విధంగా ఏర్పరచుకున్నాడు? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఒక పిలుపునిస్తూ వచ్చాడు సర్వలోకానికి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును. చాలండి. ప్రియులారా, ఈ లోకంలో అనేక మందికి అన్నీ ఉన్నాయి, కానీ శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, నిరీక్షణ అంతకంటే లేనే లేదు. చాలామంది మన పూర్వీకులు కానీ ఇప్పుడు విగ్రహాలను పూజించే వారిని కానీ మనం అడిగినట్లయితే, ఏమయ్యా ఇప్పుడు ఇంతకాలం జీవిస్తావు, తర్వాత ఈ లోకాన్ని విడిస్తే నీ పరిస్థితి ఏంటయ్యా అంటే చాలామంది చెప్పేది ఏమిటి? తక్కిడో బిక్కిడో నాకు తెలియదు, అందరు ఎక్కడికి వెళితే నేను కూడా అక్కడికి వెళ్తా. అంటే నిరీక్షణ లేనటువంటి జీవితం. మనం కూడా ఒకప్పుడు అలాగే జీవిస్తూ వచ్చాం. నేను కూడా హిందూ కుటుంబంలో జన్మించినటువంటి వాడినే. మేమిద్దరం కమల పిల్లలం, నేను వేరే అబ్బాయి. మేమిరువురు కూడా శ్రీరామనవమి రోజు పుట్టాం కాబట్టి మాకేం పేర్లు పెట్టారంటే, వాడికేమో రాముడు, నా పేరేమో లక్ష్మణుడు అని పెట్టారు. వాడు పెద్ద అయిన తర్వాత వాడి పేరు రాంబాబు అయింది, నా పేరు లక్ష్మీనారాయణ అయింది. నేను కూడా 6th క్లాస్ వరకు కూడా మా అమ్మగారు ప్రార్థనకి వెళ్తూ ఉంటే ఎగతాళి చేస్తూ ఉండేవాడిని. ఏంటి ఆ పల్లెల్లోకి వెళ్తావు, వాళ్ళ దగ్గర కూర్చుంటావు, వాళ్ళ దగ్గరికి వెళ్తావు, అది ఇదని. అదేవిధంగా మా క్లాస్మేట్స్ పిల్లల్ని కూడా ఎగతాళి చేస్తూ ఉండేవాడిని. పౌలని, దావీదని పేర్లు పెట్టుకొని వస్తే వాళ్ళని తోలనగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అయితే దేవుని యొక్క ఉచితమైన కృప వలన, ఆయన కనికరం వలన 6th క్లాస్లో నన్ను ఏబిఎం స్కూల్లో చేర్పించారు. ఏబిఎం అంటే అమెరికన్ మిషనరీ బాప్టిస్ట్ స్కూల్, క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ ప్రతిరోజు ఉదయం ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్ అయిన తర్వాతే క్లాసులు పంపిస్తారు. అట్లా వాక్యాన్ని వింటూ సండే స్కూల్కి వెళ్తూ దేవుని ఎరిగి 10th క్లాసులో మారు మనసు రక్షణ తీర్మానాన్ని చేసుకొని అప్పటి నుండి దేవుని బిడ్డగా జీవిస్తూ వచ్చా. ఆ తర్వాత ఇంకా దేవుని కృపను బట్టి ఆ విధంగా ఉంటూ దైవ క్రమంలో ఎదుగుతూ విశ్వాసి అయినటువంటి అమ్మాయిని చేసుకొని ఆ తర్వాత అనేక పరిచర్యకు వెళుతూ ఆ విధంగా సంఘ పరిచర్య చేస్తూ వచ్చాం. అయితే ఇందాక మనం చదువుకున్న మాట, ఎవని మనస్సు నీ మీద అనుకున్ననో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయుచున్నావు. అందుకనే ఈ లోకంలో ప్రియులారా, దేవుని కంటే దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ఎందువల్ల అంటే దానిని కనుక మనం కోల్పోయినప్పుడు, పోగొట్టుకున్నప్పుడు మనము తట్టుకోలేం. ఆ బాధ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అంతకంటే దేవుని కనుక ఎక్కువగా ప్రేమించినట్లయితే మనము ఇంకా ఏది ఈ లోకంలో పోగొట్టుకున్నా కూడా మనకు కావాల్సింది మనం పొందుకొని ఉన్నాం కాబట్టి మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా కనీసం 1-2 సార్లైనా బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, కులస్తుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా నువ్వు కూడా దానిలో కలిసిపోయావంటనే, మీరు కూడా దానిలో చేరారంటనే, నువ్వు కూడా ఆ పుస్తకం చదువుతున్నావంటనే అని అనిపించుకున్న వాళ్ళు లేక పోలేదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం కనుక మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. ఈ మాట బైబిల్లో మొట్టమొదటిగా
క్రైస్తవులు అని చెప్పబడినటువంటి మాట మొట్టమొదటిసారి మనం ఇక్కడనే వింటాం. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అది మొట్టమొదటి బైబిల్లో క్రైస్తవులనే పదాన్ని మనము ఎక్కడ వింటామంటే అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనములో మనం వింటాం. క్రైస్తవులు అనగా ఎవరు అంటే క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారు, కొనబడిన వారు, క్రీస్తునే దేవునిగా కలిగిన వారు క్రైస్తవులు. ఈ క్రైస్తవులు కావాలంటే మామూలుగా పేరు చెప్పుకుంటే రాదు. ఎందుకంటే ఈ సందర్భంలో ఒక మాట మీకు గుర్తు చేయాలి. నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో అద్దంకి దగ్గర సింగరకొండ అనేటటువంటి ప్రముఖ యాత్రాస్థలం ఒకటి ఉంది, సింగరకొండ. అక్కడే మా డిగ్రీ కాలేజ్ ఉంటుంది, కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని. అక్కడకు శ్రీరామనవమి రోజు ఈ రేడియోలో లైవ్లో ఇస్తాడు కదా ఉషశ్రీ, ఆయన గారు వచ్చి ఆ గుడి దగ్గరికి వెళ్ళి వస్తూ విజిట్ కానీ మా కాలేజ్ దగ్గరకు వచ్చి చిన్న మినీ కవిత్వాల పోటీలు పెడితే దానిలో నేను కూడా పార్టిసిపేట్ చేశా. ఆ సింగరకొండ అనే గ్రామంలో ఏముంటాయా అంటే 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటేమో ఆంజనేయుడు, రెండవదేమో చెన్నకేశవుడు. 2 విగ్రహాలు ఉంటాయి. అయితే ఆయన వచ్చి వాడికి చిన్న మినీ కవిత్వాల పోటీ పెట్టాడు. సరే నేను కూడా పార్టిసిపేట్ చేసి రాశా. ఏంటయ్యా దాని అర్థం, వాటి విషయం ఏంటయ్యా అంటే అక్కడికి వచ్చేటటువంటి వారు ఎంతో దూరం నుండి 1000 ప్రయాసలు కోర్చి తలస్నానాలు చేసి మొక్కుబళ్ళు చేసుకొని ఏయో తీసుకొని వస్తారు. అక్కడికి వచ్చి ఏం చేస్తారంటే 2 చేతులు జోడించి ఇలా పెట్టి ఆ దేవాలయం చుట్టూ తిరుగుతూ అనేది ఓం నమః శివాయ, కొట్టేది కొబ్బరికాయ, ధ్యాసంతా రూపాయ, మిగిలేది నీ తలకాయ. మళ్ళా అనేది ఓం నమః శివాయ, ధ్యాసంతా రూపాయ, కొట్టేది కొబ్బరికాయ, మిగిలేది నీ తలకాయ. అయితే ఆయన అడిగాడు, అరే నువ్వు ఎవరి దగ్గర శిష్యర్కం చేసావురా? నేను బ్రాహ్మణ పిల్లోడిని అనుకున్నాడు ఆయన. కాదు, తెలివి ఎవరొబ్బ సొత్తు కాదండి, దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో చెప్తా ఉన్నా. అయితే ఎందుకంటే ఇందాక చదువుకున్నాం కదా 135వ కీర్తన 15వ వచనంలో విగ్రహాలను పూజిస్తూ వచ్చాం మనము. ఆ యొక్క విగ్రహారాధన అనేది దేవునికి చాలా అయిష్టమైనటువంటిది, వ్యభిచారంతో సమానం, అయిష్టమైనటువంటి కార్యక్రమం. అయితే దాని నుండి మనం విడిపించబడి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ చదువుతాం మనం ఏమని, 6వ అధ్యాయం 18వ వచనంలో పాపము నుండి విడిపించబడి నీతికి దాసులమైతిమి, ఇందుకు దేవునికి స్తోత్రం. అది ఒక పాపం, విగ్రహారాధన అనేది పాపం. ఆ పాపము నుండి మనం విడిపించబడి నీతికి దాసులమైతిమి, దేవునికి స్తోత్రం. అదే అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, దీనివల్ల కలిగే ఫలితం ఏమిటంటే నిత్య జీవం. ప్రియులారా, అయితే దేవుని యొక్క మహా కనికరము చొప్పున ఇందాక ఈ సహోదరుడు అన్న సిద్దిపేట ఏలియా గారు చదివిస్తూ వచ్చారు కదా 136వ అధ్యాయం. కృప, అన్నిటికీ కృప. ఏమిటి కృప? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రేస్? దేవుని కృప అంటే ఏమిటి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములు అక్కడ రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములు అక్కడ ఏమో రాయబడి ఉంటుందంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను గూర్చి ఎరుగుదురు కదా, అదేమనగా తను ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యం వల్ల మిమ్మల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాను. ఆయన ధనవంతుడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన 24 పెద్దలు, 4 జీవులు, దూతలు, ప్రధానులు సదాకాలము యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తుండగా స్తుతుల మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఆత్మీయమైనటువంటి దరిద్రము నుండి ధనవంతులుగా చేయటానికి, ఆత్మీయమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి
దరిద్రుడిగా వచ్చెను. అది కృప. అందుకనే 107 కీర్తన 1 వచనంలో కూడా అదే మాట చదువుతాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కాబట్టి ఇప్పుడు మనం ఏమయ్యామంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మన గొప్పతనం కాదు, ఇందుట్లో రికమెండేషన్ లేవు, లంచాలు లేవు, ఇంకోటి ఏమీ లేదు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అయితే ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని కృపచేత మనమేమయ్యాము? ఎఫెసీ 2:1 ప్రకారము మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మీరు బ్రతికింపబడితిరి, లేపబడితిరి. లేనట్టయితే మనం పరలోకానికి అర్హులము కానే కాదు. మన పాపములు ఎలాంటివంట? రోజుకొక్క పాపం చేస్తే వారానికి 7, నెలకి 30, సంవత్సరానికి 360. ఆ విధంగా మన జీవితాంతము ఎన్నో పాపాలు చేసి పాపముల చేత మనము అపరాధముల చేత చచ్చిన వారం. కాబట్టి మనకేంటి? నిత్య నాశనము, అగ్నిగుండము, 2వ మరణము. అయితే వాటన్నిటి నుండి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనము విమోచించబడ్డాం. లేనట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారము అక్కడ మనం ఏం చదువుతామంటే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసుక్రీస్తు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైనారు. అది కాబట్టి మనం కూడా ఒకప్పుడు విగ్రహారాధనలో ఉన్నాం, అన్య సంబంధమైనటువంటి ఆచారాల్లో ఉన్నాం, నిజమైనటువంటి దేవుని మనం గుర్తెరగనటువంటి వారంగా ఉన్నాం. ఆయన యొక్క ఉచితమైన కృప కనికరము చొప్పున మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ అంటాడు, ఆయన యొక్క మహాప్రేమ చేత కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించాడు. ప్రియులారా, మన గొప్పతనం ఏం కాదు, ఆయన కృప, ఆయన కరుణ. కాబట్టి యేసు ప్రభువును మనము కలిగి ఉన్నప్పుడు అది ఎట్లా గ్రహించగలిగాము? ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములు కనుక చూసినట్లయితే మన మనోనేత్రము తెరవబడింది కదా. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా, మన జాతి ప్రజలందరూ కూడా మొదటిగా దేవుని గుర్తెరగటము గొప్ప భాగ్యం. ఈ లోకంలో అదే దేవుని వాక్యం మనం చదువుతాం, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఈ లోకంలో సమస్తం ఉండొచ్చు, కానీ దేవుని కలిగి ఉండకపోతే మనం ఉన్న పాటునే కనుక మరణించినట్లయితే, సిద్ధపాటు లేకుండా మరణించినట్లయితే ఆ యొక్క అగ్నిగంధకములతో మండే గుండములో 2వ మరణములో పాలు పంపులు తీసుకోవాల్సిన వారంగా ఉండేవారం. ఆయన యొక్క మహాప్రేమ చేత, ఆయన కరుణా సంపత్తి చేత మనల్ని విమోచించాడు, మన పాపములను ఒప్పింపజేస్తూ వచ్చాడు. ఎఫెసీ 2:8 ప్రకారము విశ్వాసము ద్వారా మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అవును, యేసు ప్రభు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆ లోకంలో ఉన్న నన్ను కూడా ప్రేమించాడు, నా కుటుంబాన్ని ప్రేమించాడు, నా బిడ్డలందరినీ ప్రేమించాడు. నా కొరకు ఆయన ప్రాణాన్ని క్రయదానంగా విమోచనగా పెట్టాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, ఆయన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. ఈ దినాన ఈ లోకాన్ని, ఈ దేహాన్ని విడిస్తే ఆ యొక్క శాశ్వత రాజ్యంలో ఆయనతో కూడా ఉంటామనేటటువంటి శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. సహోదరుడు చెన్ను శ్రీనివాసరావు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ బిడ్డ గనక వారి కుమారుడు ప్రభువు నందుని మరణించినట్టయితే ప్రభువు నందుండి మృతి నొందు మృతులు ఎవరంట? ధన్యులు. ప్రభువు నందుండి మృతి నొందు మృతులు ధన్యులు. కాబట్టి మనం ఒక దినాన పరలోకంలో ఆయన చూస్తాం, ఉన్నట్టుగానే చూస్తాం. అయితే మనం కూడా సిద్ధపాటు కలిగి మనము ఆ రాజ్యానికి సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్నంతకాలము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. అయితే ఇంకా
అధ్యక్షులు వారు అవకాశం ఇస్తే ఒక 5 మాటలు గుర్తు చేసి 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఏమిటంటే మరి మనము అయ్యా హిందూ కుటుంబం నుంచి రక్షించబడ్డాము, యాదవ జాతిలో జన్మించాము, ఈ లోకంలో యాదవులకు ఉన్నటువంటి విగ్రహాలు, పూజలు, పునస్కారాలు మరి ఏ జాతికి లేవే, మరి క్రైస్తవులంగా ఉన్నాము, ఈ లోకంలో అనేక ఇబ్బందులు, సమాజంలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అని అనుకుంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధల్, ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధల్ బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. ప్రభు కొరకు మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అసహించుకుంటారు, కులానికి దూరంగా పెడతారు, కొన్ని విషయాల్లో పిలవరు, అంటరాని వారుగా చూస్తూ ఉంటారు. అయినప్పటికి కూడా యేసు ప్రభువారు సెలవిస్తున్నాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమని చెప్పాడంటే, అరే మిమ్మల్ని ద్వేషించేదేంది, లోకం నన్నే ద్వేషించింది, మీరే వాటి వారు, మీరంతా పాపులే, ఆయన పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి వాడు, ఆయన్నే లోకము వేరుగా చూసింది, హింసించింది, నిందించింది, ద్వేషించింది. అయినప్పటికీ అలాంటి వారి కొరకు ఆదరణ కలుగు నిమిత్తం ఆయన ఏమని చెబుతూ వచ్చాడంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఏమని చెబుతూ వచ్చాడంటే, మీకు సమాధానము కలుగులాగున మీతో ఈ సంగతులు చెప్పుచున్నాను, అదేమనగా లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అది లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మనం కూడా లోకాన్ని జయించాలనేది ఆయన కోరిక, ఆయన ఆకాంక్ష. ఏదో ఆచారయుక్తమైన భక్తిగా హిందువులు శనివారం గుడికి వెళ్తారు, ముస్లింలు శుక్రవారం మసీదుకి వెళ్తారు, క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళ్తారు అన్నట్టు కాదు. లోకాన్ని జయించాలి, లోకంలో ఉన్న ప్రతిదాన్ని జయించాలి, దేవుని కొరకు ఇష్టుడిగా ఇష్టురాలుగా జీవించాలి. అప్పుడేమవుతుందంట, జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టెదను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో చూస్తాం. అయితే ఎంతకాలము కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు, సేవకులు వాక్యం చెప్పినప్పుడు, కొత్తగా చర్చికి వచ్చినప్పుడు, బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఇంకా నుండి నేను నీతిగా, భక్తిగా, దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా ఉంటామని చెప్తాం. యవనస్తులైతే పాట కూడా పాడతారు, ఏమని, ఇది నా తీర్మానము క్రీస్తునే వెంబడింతున్, ఇది నా తీర్మానము క్రీస్తునే వెంబడింతున్, ఇది నా తీర్మానము క్రీస్తునే వెంబడింతున్, వెనుదీయను 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 వెనుదీయను. ఎంతవరకు? బాప్టిజం తీసుకున్న వరకేనా? కొత్తగా రక్షించబడినప్పుడా? కాదు. కానీ బ్రతికినంత కాలం, అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం, 10 దినములు మీకు శ్రమ కలుగును, అయినను మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు, కొద్ది కాలం కాదు. పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యే వరకు కొంతమంది విశ్వాసులుగా ఉంటారు, ఉద్యోగాలు వచ్చే వరకు విశ్వాసులుగా ఉంటారు, కొన్ని అవసరాలు తీరే వరకు విశ్వాసులుగా ఉంటారు. అన్నీ తీరిపోయిన తర్వాత ఏం దేవుళ్ళే, ఆ చర్చికి అంత దూరం పోవాలన్నా, ఆ పల్లెలోకి పోవాలన్నా, ఆడ పోవాలి, ఏడ పోవాలి, మన ఇంట్లో కూర్చొని చదువుకుంటే, ప్రార్థన చేసుకుంటే సరిపోదా అని కాదు.
దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారము రక్షించబడినటువంటి ప్రభువు బిడ్డలు సంఘాన్ని, సహవాసాన్ని కలిగి ఉండాలి. అపోస్తుల బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరుచుట ఉండాలి, ప్రార్థన చేయుటేందుకు కూడా ఎడతెగక ఉండాలి. అప్పుడు మనం ఆత్మీయంగా స్థిరపడి బలపడతాము, దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉంటాం, ఆయన సారూప్యంలోనికి మార్చబడతాం, ఆయన రాకడ సమయంలో మనము ఎత్తబడే వారంగా ఉంటాం. నన్ను క్షమించండి అధ్యక్షుల వారు, ఎందుకంటే దేవుని మాటలు మనము లోకపరమైనటువంటి ముచ్చట్లు ఎంతసేపు అయినా చెప్పుకుంటాము. ఎందుకంటే నేడే నిజం, నిన్న నేడవలే గతించిపోయింది, రేపు ఉంటామో లేదో గ్యారంటీ లేదు. నేడే నిజం. మనల్ని ప్రేమించాడు, మనకి ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకని నాకేదో మైక్ ఇచ్చారని నేను ఇచ్చేయటం కాదు, కానీ ఆత్మ నడిపింపుని బట్టి నేను చెప్పే మాట ఏమిటంటే, మరి క్రైస్తవులుగా మారినందుకు సిగ్గుపడక, ద్వేషం కలిగి ఉండక, అసూయ కలిగి ఉండక, మనం ఏమి కలిగి ఉండాలో ఒక 5 మాటలు మాత్రం మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. దయతో నన్ను మన్నించండి. మొట్టమొదటిగా రండి, అపోస్తుల కార్యములు సరే అయితే వాతావరణం కూడా మారుతుంది. క్రైస్తవునికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. అక్కడ ఏం చదువుతామంటే, అంటే చదివేదానికి కూడా టైం లేదేమో మరి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఇదండి, కేవలం ఆచారయుక్తమైనటువంటి క్రైస్తవులుగా ఉంటే ఉపయోగం లేదు, కానీ క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక బాధ అనుభవించిన దాన్ని బట్టి, ఆ పేరుని బట్టియే దేవుని మహిమపరచాలి. రెండవదిగా చూసినట్లయితే మనం క్రైస్తవులుగా ఏముండకూడదు అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 26వ వచనము. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఏమి ఉండకూడదు, ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు. చాలండి, క్రైస్తవులముగా మనము ఇతరుల ఎడల అసూయ కలిగి ఉండకూడదు. అసూయ కలిగినటువంటి వారిని మనం చూసినట్లయితే, ఆ యొక్క ఆదికాండంలో చూసినట్లయితే, తన అక్క అయినటువంటి లేయా విషయంలో రాహేలు అసూయ పడుతూ వచ్చింది. తనకేమో కుమారులను ఇచ్చాడు దేవుడు, యాకోబు తనకేమో కుమారులని పుట్టించాడు, నాకేమో సంతానం లేరని రాహేలు అసూయ పడుతూ వచ్చింది. అదేవిధంగా తమ సహోదరుడైనటువంటి యోసేపు విషయంలో ఆయన మిగిలినటువంటి అన్నదమ్ములందరూ కూడా అసూయ పడుతూ వచ్చారు. ఎందుకు? యాకోబు తనని ఎక్కువగా ప్రేమించాడు, మనల్ని ప్రేమించలేదని. అదేవిధంగా క్రైస్తవులంగా మనం మొదటిగా సిగ్గుపడకూడదు క్రైస్తవులమైనందుకు. రెండవదిగా ఇతర దేవుని పిల్లల ఎడల అన్యులు, మన ప్రక్కనటువంటి వారు, మన సోదరులు, మన కుటుంబ సభ్యులు దేవుని ఎరగకపోయినప్పటికీ వారు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు వారి విషయమై మనము అసూయ పడకూడదు. తర్వాత చూసినట్లయితే మనకు ఇంకోటి ఏమిటంటే, అతిశయము ఉండకూడదు. అతిశయపడితే అది తప్పు. మనం అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలంటే దేవుని బట్టియే మనం అతిశయించాలి. ఎందుకు? మన ప్రభువును మనం కలిగి ఉన్నాము. ఈ లోకాన్ని, దేహాన్ని విడిస్తే మనం ఆయనతో కూడా ఉంటామని ఆత్మ సంబంధమైనటువంటి విషయాల ఎడల ఆ విషయాల్లో మాత్రమే మనము అతిశయించాలి. తర్వాత క్రైస్తవులమైనందుకు మనము భయపడకూడదు. ఏ విధంగా? అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మనము క్రైస్తవులమయ్యామే అని చెప్పి కొంతమంది బైబిల్ దాచుకుంటూ క్రైస్తవులని ప్రత్యక్షంగా చెప్పుకునేదానికి, లోకపరమైనటువంటి ఆచారాలు విడిచి జీవించేదానికి కొంతమంది భయపడేవారిగా ఉంటారు. అలాంటివి భయపడకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెండ్రైనను విడిచిపెట్టువాడు అంతకు ఎన్నో రెట్లు పరలోకంలో ప్రతిఫలాన్ని పొందుకునేవారుగా ఉంటారు. కాబట్టి భయం కలిగి ఉండకూడదు. ఎందుకంటే నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ఆఖరిగా చూసినట్లయితే
క్రైస్తవులంగా మనము ఏం కలిగి ఉండకూడదంటే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాము. పేతురు తను శిష్యుడై ఉండి కూడా, యేసుక్రీస్తు వారికి శిష్యుడై ఉండి కూడా తను కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో సందేహిస్తూ వచ్చాడు. మనం కూడా అనేక సార్లు ప్రార్థన చేస్తాం, అడుగుతాము, అయితే ఆయన చేస్తాడో లేదో, అవుతుందో కాదో అని సందేహించేవారిగా ఉంటాం. అందుకని యేసుక్రీస్తు సొంత తమ్ముడు, సహోదరుడు, అపోస్తలుడైనటువంటి యాకోబు రాస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, అయితే అడుగువాడు ఏమాత్రమును సందేహింపక అడగవలెను. కనుక ఆ విధంగా మనము దేవుల్లో క్రైస్తవులంగా ఉన్నందుకు ధైర్యం కలిగి నిరీక్షణ గల వారంగా మొట్టమొదటి చదువుకున్నటువంటి యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3 ప్రకారము, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయుచున్నావు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆ విధంగా మనం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.